మళ్ళీ ఉప్మానా? నాకొద్దు బాబోయ్! అనే వాళ్ళకి టమాటా బాత్ ఒకసారి తయారు చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగా తయారు చేసి పెట్టమని అడుగుతారు. ముందుగా పాన్ తీసుకొని, ఒక గ్లాసు రవ్వ తీసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, జీడిపప్పు వేసి వేయించుకోండి. ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని వేయించండి. వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన క్యారెట్ వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత సన్నని అల్లం తరుగు వేసి అది కూడా వేయించండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి తీసుకోండి. తీసుకొని అటు ఇటు కదుపుతూ ఒకసారి మూత పెట్టి ఉడికించండి. టమాటాలు బాగా మెత్తగా ఉడకాలండి. బాగా ఉడికినాయి కదా! 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం. 3 గ్లాసులు వాటర్ తీసుకొని కాగపెట్టానండి. ముందుగా హాట్ వాటర్ పెడితే టైం సేవ్ అవుతుందండి. ఆ వాటర్ వేసేసి సరిపడా సాల్ట్ తీసుకొని, తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ గరిటెతో తిప్పుతూ కలపాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత మూత పెట్టేసేసి మగ్గించండి. మనం తీసుకున్న ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు వాటర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. తక్కువేం అవ్వదు. బాగా ఉడుకుతుంది. చూసారా? బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చివరగా నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోండి. అంతే, గుమగుమలాడే టమాటా బాత్ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.